Hi friends, welcome to Sridhar CC Anantapuramu YouTube channel and welcome to our exclusive session of Bahubali chart. సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో బాహుబలి చార్ట్ ఇంట్రొడక్షన్ తర్వాత టెన్సెస్ రూల్స్ వరకు మనం కంప్లీట్ చేసుకుని ఉన్నాము. అండ్ లాస్ట్ క్లాస్ అందరూ వాచ్ చేశారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అండ్ నేను మీకు నిన్న ఒక టాస్క్ కూడా ఇవ్వడం జరిగింది. ఏంటది? సో నంబర్స్, టెన్సెస్ నేమ్స్ అండ్ రూల్స్ అండ్ షార్ట్ కట్స్ని బై హార్ట్ చేసుకొని రెడీగా ఉండండి అని చెప్పానా? సో ఒక్కసారే కదండి, ఒక్కసారి మీరు బై హార్ట్ చేసుకున్నారంటే మేము చిన్నపిల్లలమ్మా బై హార్ట్ చేసుకోగలమా అని చెప్పి అనుకోవద్దండి. ఒక్కసారి బై హార్ట్ చేసుకోండి. సో మీకు తర్వాత సెషన్స్లో అర్థమవుతుంది ఏ విధంగా ఈ రూల్స్ అన్నీ మీకు ఉపయోగపడతాయి అనేటటువంటిది. అండ్ సో ఎవరైతే బాహుబలి చార్ట్ చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సూపర్ 60 కూడా కంప్లీట్గా చూడాల్సిందే. సో చూస్తేనే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇన్ఫర్మేషన్ మీకు మైండ్లో స్టోర్ అయిపోతుంది. ఎనీవేస్ నిన్న మనం ఏం చేసామనేది ఒక్కసారి అలా రివైజ్ చేసుకొని మనం ఈరోజు క్లాస్లోకి వెళ్ళిపోదాం. సో బాహుబలి చార్ట్లో మనం నిన్న డిస్కస్ చేసినటువంటి పాయింట్స్ ఏంటి అంటే, లైక్ వీ హ్యావ్ గాట్ టెన్సెస్ నేమ్స్. ఫస్ట్ ఐ ఆస్క్డ్ యూ టు రిమెంబర్ ద నంబర్స్ కదా. ఫస్ట్ నంబర్స్ని రిమైండ్ చేసుకోండి 1 to 12. సో సెగ్మెంట్స్ ప్రకారం స్ప్లిట్ చేసుకున్నాం. దాని తర్వాత సో నిన్న మీకు క్లియర్గా ఏం చెప్పానంటే యాక్టివ్ వాయిస్ అండ్ డైరెక్ట్ స్పీచ్లో ఉండేటటువంటి రూల్స్, టెన్సెస్ రూల్స్ సేమ్. అవి ఇండైరెక్ట్లోకి వెళ్ళినప్పుడు ఎలా మారుతున్నాయి, ప్యాసివ్లోకి వెళ్ళినప్పుడు ఎలా మారుతున్నాయి అనేదే ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేస్తున్నాయి. అలాంగ్ విత్ దీస్ ఇఫ్ క్లాస్ రిలేటెడ్ చార్ట్ అండ్ డిఓసి చార్ట్ మీన్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చార్ట్. ఓకేనా? రైట్. నిన్న మనం ఏం డిస్కస్ చేసాము ఒక్కసారి అలా రివైండ్ చేసేసుకొని స్టార్ట్ చేసేద్దామా? సో ఐ ఆస్క్డ్ యూ టు బై హార్ట్ దిస్ ఫస్ట్. ఏం బై హార్ట్ చేయమన్నాను? 1 to 12. సో అవి కూడా లింక్స్ వేస్తూ మీకు కనెక్ట్ చేయడం జరిగింది. ఒక్కసారి క్రాస్ చెక్ చేసేసుకోండి. నెంబర్ 1 సింపుల్ ప్రెజెంట్ టెన్స్ V1 V1S డోంట్ డజంట్ V1. షార్ట్ కట్స్ ఏం చెప్పుకున్నాం? అన్నీ రిపీట్ చేయలేను, జస్ట్ క్విక్ గ్లాన్స్ అంతే. సో నిన్న మీకు రాసుకోమని కూడా చెప్పాను. 1-2 సార్లు మీరు రిటర్న్గా రాసేసారనుకోండి అయిపోతుంది. సో రైటింగ్ ప్రాక్టీస్ చేసేసేయండి, చార్ట్ మొత్తాన్ని ఆటోమేటికలీ మీకు ఫీడ్ అయిపోతాయి. ఓకేనా? ఎస్. సో డైలీ, ఎవ్రీడే, ఆల్వేస్, నెవర్ అని చెప్పి చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ నెంబర్ 2 ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యామ్ యూజర్ ప్లస్ V4. కంటిన్యూస్ అంటే V4 అనే లింక్ వేసాను. V4 ముందర బీ వర్బ్స్ ఉంటాయి. బీ వర్బ్స్ ఏమేమి ఉంటాయి? బీన్, బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్. ఈ 8 వర్బ్సే బీ వర్బ్స్ అని చెప్పి మనం చెప్పుకొని ఉన్నాము. దాని తర్వాత లుక్, సీ విత్ ఎక్స్క్లమేషన్, నవ్వు అనేటటువంటివి వస్తే ఆటోమేటిక్లీ దట్ బిలాంగ్స్ టు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. సో షార్ట్ కట్స్ అని చెప్పుకున్నాం. నెంబర్ 3 ప్రజెంట్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అంటే V3 అంటే పర్ఫెక్ట్ అని చెప్పుకున్నాము. హ్యావ్, హ్యాస్ ప్లస్ V3కి ముందర జనరల్గా హ్యావ్, హ్యాస్ యూజ్ చేయడం జరుగుతుంది. జస్ట్, తర్వాత సిన్స్ ఆర్ ఫర్. నెక్స్ట్ నెంబర్ 4 ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. వాట్ ఈస్ దిస్ అబౌట్? సో హ్యావ్, హ్యాస్ బీన్ ప్లస్ V4 సిన్స్ ఆర్ ఫర్ విత్ టైమ్ ఇండికేటెడ్. ఇట్స్ లైక్ సిన్స్ విత్ పాయింట్ ఆఫ్ టైమ్, ఫర్ విత్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఇదే కదా మనం డిస్కస్ చేసినది. నెక్స్ట్ సెకండ్ స్లాట్ ఏంటి? పాస్ట్ టెన్సెస్. 5th one నుంచి స్టార్ట్ చేద్దాం. సింపుల్ పాస్ట్ టెన్స్. పైన V1 V1S, ఇక్కడ V2, అక్కడ డోంట్ ఆర్ డజంట్ V1, ఇక్కడ డింట్ V1. షార్ట్ కట్స్ ఏం చెప్పుకున్నామండి? సో కొన్ని ఎక్కువే చెప్పుకున్నాం. దీనికి ఏంటంటే చెప్పుకున్నాము యాజ్ ఇఫ్, యాజ్ దో, వెరీ సింపుల్ బ్యూటిఫుల్ వర్డ్ ఎగో అని చెప్పి చెప్పుకున్నాము. ఎస్టర్డే అని చెప్పుకున్నాము, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, ఇలాంటివన్నీ. యాజ్ ఇఫ్, యాజ్ దో, ఇవే కాకుండా ఐ విష్, ఇట్స్ టైమ్, ఇట్స్ హై టైమ్. షార్ట్ కట్స్. నెక్స్ట్ నెంబర్ 6 పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. వాస్ వర్ ప్లస్ V4. పైన యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V4. పాస్ట్ కాబట్టి వాస్ వర్ తీసుకున్నాము. V4 మీన్స్ కంటిన్యూస్, కంటిన్యూస్ మీన్స్ V4. అండ్ షార్ట్ కట్స్. సో ఎస్టర్డే, అట్ దిస్ టైము, వెన్, వైల్. నెక్స్ట్ నెంబర్ 7 పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. వెరీ ఇంపార్టెంట్ టెన్స్ అని చెప్పాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కువసార్లు అడిగేటటువంటి టెన్స్ కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్సే. ఓకేనా? వాట్ ఈస్ దిస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అబౌట్? సో రూల్ ఈజ్ హ్యాడ్ ప్లస్ V3. పర్ఫెక్ట్ అంటే V3 అంటే పర్ఫెక్ట్. V3 ముందర జనరల్గా హ్యావ్, హ్యాస్, హ్యాడ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వాట్ ఈస్ ద రూల్ అబౌట్? సో షార్ట్ కట్స్ ఏమున్నాయి? ఆఫ్టర్, బిఫోర్, వెన్. సో ఒక ఫేమస్ ఎగ్జాంపుల్, బిఫోర్ వీ రీచ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్. ఫస్ట్ యాక్షన్కే మనము పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం. నెక్స్ట్ నెంబర్ 8 పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. కంటిన్యూస్ మీన్స్ V4 మీన్స్ కంటిన్యూస్. V4 ముందర బీ వర్బ్స్ ఉండాలి. అండ్ పర్ఫెక్ట్కి V3 కావాలి. V3 ఫార్మ్ ఆఫ్ బీ వర్బ్ ఏముంది అంటే బీన్ అని చెప్పుకున్నాము. దాని ముందర హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్, సో హ్యావ్, హ్యాస్, హ్యాడ్లో పాస్ట్ కాబట్టి హ్యాడ్. దీనికి కూడా షార్ట్ కట్ సిన్స్ ఆర్ ఫర్ ఉంటాయి. సిన్స్ ఆర్ ఫర్ విత్ పాస్ట్ లింక్ అని చెప్పుకున్నాం నిన్న క్లాస్లో. నెక్స్ట్ స్లాట్కి వెళ్ళిపోదాము. ఫ్యూచర్ టెన్సెస్ రిలేటెడ్ స్లాట్. ఫస్ట్ 9th one. 9th టెన్స్ ఏంటి? సింపుల్ ఫ్యూచర్ టెన్స్. ఏంటి? విల్ షల్ V1. నంబర్ ఆఫ్ ఉన్నాయి, దాంట్లో విల్ షల్ ఎక్కువ వాడతారు కాబట్టి విల్ షల్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ కూడా లింక్స్ వేసాను. ఏంటి? ఫ్యూచర్ టెన్స్. ఫ్యూచర్ అంటే విల్ షల్ అంటే ఫ్యూచర్. విల్ షల్ పక్కన ఖచ్చితంగా V1 ఉండాలా. నెక్స్ట్ నెంబర్ 10 ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. విల్ షల్ బీ ప్లస్ V4. కంటిన్యూస్ మీన్స్ V4 ముందర బీ వర్బ్స్ ఉండాలా. ఫ్యూచర్కి విల్ షల్ ఉండాలా. విల్ షల్ ప్లస్ V1 ఉండాలా. V1 ఫార్మ్ ఆఫ్ బీ వర్బ్స్ ఏమున్నాయి బాబు అంటే బీని. విల్ షల్ ప్లస్ బీ ప్లస్ V4 అండ్ షార్ట్ కట్స్ టుమారో అట్ దిస్ టైం.
నంబర్ 11 ఏం చెప్పుకున్నాము? నంబర్ 11 ఏం చెప్పుకున్నాము? ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పుకున్నాం. ఏంటిది? సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ అంటే V3 అంటే పర్ఫెక్ట్. సో దాని ముందర విల్ ఆర్ షల్. సో దాని ముందర V1 ఎందుకు? విల్ షల్తో పాటు V1 ఉండాలి కాబట్టి V1 ఫార్మ్ ఆఫ్ హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ ఏముంది బాబు అంటే హ్యావ్ మాత్రమే, జాగ్రత్త. విల్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3. షార్ట్ కట్స్ టుమారో, బై దిస్ టైమ్, బై ద నెక్స్ట్ వీకెండ్, బై అండ్ ద లాస్ట్ వన్ 12. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. రూల్ ఏంటి బాబు అంటే, సో కంటిన్యూస్ మీన్స్ V4 ముందర బీ వర్బ్స్. సో పర్ఫెక్ట్కి V3 కావాలి. V3 ఫార్మ్ ఆఫ్ బీ వర్బ్ ఈజ్ బీన్. దాని ముందర హ్యావ్ హ్యాజ్ హ్యాడ్లో హ్యావ్ ఎందుకు పిక్ చేసుకున్నాం అంటే విల్ షల్కి V1 కావాలి కాబట్టి మొత్తం మీద విల్ షల్ ప్లస్ హ్యావ్ ప్లస్ బీన్ ప్లస్ V4. అండ్ షార్ట్ కట్స్ అగైన్ సిన్స్ ఆర్ ఫర్ విత్ ఫ్యూచర్ ఆర్ ప్రజెంట్ లింక్ అని చెప్పుకున్నాం. దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ కూడా నిన్న చూడటం జరిగింది కదా. ఓకే, నౌ we are going to get into this rule. DS to IS ఎలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయనే రూల్లోకి వెళ్ళిపోతున్నాము. గెట్ రెడీ గైస్. ఎస్, బాహుబలి చార్ట్ slot 2 tensors rules of DS or AV, how they change to indirect. ఇండైరెక్ట్లీ ఎలా మారుతున్నాయి చెక్ చేసుకోండి. బై హార్ట్ చేసేసేయాలా? అగైన్ అండ్ అగైన్ నేను మరీ రిపీట్ చేస్తున్నాను, బై హార్ట్ చేసేసేయాలా? ఓకే, నౌ లెట్స్ గెట్ టు నంబర్స్. ఇక్కడ మళ్ళీ టెన్సెస్ నేమ్స్ రిపీట్ చేయాలి. జస్ట్ మీరు ఇది వస్తే అది వస్తుంది, ఏమొస్తే ఇది వస్తే అది వస్తుంది, అది గుర్తుపెట్టేసుకొని చాలు. ఓకేనా? డైరెక్ట్ స్పీచ్లో V1 as don't doesn't V1 ఉంది. ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళేటప్పటికి ఏమిటిగా మారుతుంది అనేది ఒక్కటి మీకు అర్థమైపోతే చాలు. ఏమిటిగా మారుతుంది సార్? V2 did not V1 అయిపోయింది. సో అలానే గుర్తుపెట్టేసుకోవాలా. అంటే ఇంకా భయంకరమైన షార్ట్కట్ నేను ఇవ్వాలి అంటే ఇట్లా కూడా ఇచ్చేసేయచ్చు నేను. 1 to 5, 2 to 6, 3 to 7, 4 to 8 ఏంటివి? ప్రజెంట్. ఏం సార్ అవి నంబర్స్? ఏం సార్ మీకు తెలుసు కదా సార్ నంబర్స్. 1 stands for simple present and 5 stands for simple past. అట్లే గుర్తుపెట్టుకున్నా. ఏంటి ఏ నెంబర్ చెప్పినా కల్లో కూడా మీకే అవి గుర్తుకుండాలి అని చెప్పానా? 1 to 5 present, simple present changes to simple past. So 2 to 6 present continuous changes to past continuous. 3 to 7 present perfect changes to past perfect. 4 to 8 present perfect continuous changes to past perfect continuous. Rules చూసుకుంటే V1 as don't doesn't V1, V2 didn't V1. Am is are plus V4 becomes was were plus V4. Have has plus V3 becomes had plus V3. Have has been V4 becomes had plus been plus V4. సో ఒక స్లాట్ నేర్చేసుకున్నారు, అయిపోయింది, మీకు వచ్చేసింది. నేను మరీ ఇంకోసారి చెప్తున్నా, ఇలా గుర్తుపెట్టుకోవడం ఉపయోగం ఏంటి సార్? ఏముంది సార్, మీకు ఎగ్జాంపుల్స్తో మీకు అర్థమైపోతుంది, చూపిస్తాం. ఓకే, నెక్స్ట్ స్లాట్కి వెళ్ళిపోదాము. పాస్ట్ స్లాట్కి నంబర్ ఐడెంటిఫికేషన్ వెరీ ఇంపార్టెంట్. 5 to 7, 6 to 8, 7 7, 8 8. ఇంతకంటే పెద్ద షార్ట్ కట్స్ ఉండవేమో నాకు తెలిసి. 5 to 7 సింపుల్ పాస్ట్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్. 6 to 8 past continuous becomes past perfect continuous. 7 to 7 past perfect remains past perfect. 8 to 8 so past perfect continuous remains past perfect continuous. రూల్స్ చూద్దామా? వెరీ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను ఇది, ఈ రెండు. సో గట్టి గుర్తుపెట్టుకోండి. 5th 6th ఎందుకు సార్ అంటే ఎక్కువసార్లు ఎగ్జామ్లో అడిగేటటువంటి మోడల్ ఇది. ఓకేనా? V2 did not plus V1 becomes had plus V3. Was were V4 becomes had been plus V4. Had V3 remains same had V3. And had been V4 remains had been V4. అదే కదా చెప్పండి, అది ఇట్ ఇస్ స్లాట్ 2. నెక్స్ట్ స్లాట్ 3. స్లాట్ 3కి ఏం బాబు? ఏమర్థమైంది? టెన్సెస్ డోంట్ చేంజ్ ఫ్రమ్ డైరెక్ట్ టు ఇండైరెక్ట్ ఇన్ ఫ్యూచర్ టెన్సెస్లో టెన్సెస్ మారవు, కానీ కండిషనల్ పాస్ట్ ఫామ్స్ వస్తాయి. ఏం సార్ కండిషనల్ పాస్ట్ ఫామ్స్? చూసుకోండి. సో ఫస్ట్ 9th ఏముంది? సింపుల్ ఫ్యూచర్ కదా. సింపుల్ ఫ్యూచర్ విల్ షల్ V1 బికమ్స్ వుడ్ షుడ్ V1. ఏం మారింది సార్? రూలే కానీ
విల్ ప్లేస్లో వుడ్ వచ్చింది, షల్ ప్లేస్లో షుడ్ వచ్చింది, కెన్ ప్లేస్లో కుడ్ వస్తుంది, మే ప్లేస్లో మైట్ వస్తుంది. అండ్ ఇక్కడ కొద్దిగా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవచ్చు, ఇది ఒక్కటి రాసుకోండి. మస్ట్ బికమ్స్ హ్యాడ్ టు అని రాసుకోండి. ఆర్ మస్ట్గా అయినా ఉంటుంది, లేదా హ్యాడ్ టుగా అయినా మారుతుంది. ఇది ఒక్కటి రాసుకోండి, ఓకేనా. సో ఇంకా 9 బికమ్స్ 9, అంటే మళ్ళీ రిపిటేషన్ అవసరం లేదు, 9 రిమైన్స్ ఏమో. 9లో 9 9, 10 10, 11 11, 12 12. సో will shall V1 becomes would should V1, will shall be V4 becomes would should be V4, will shall have V3 number 11, will shall have V3 becomes would should have V3, and 12th will shall have been V4 becomes would should have been V4. అయిపోయింది. ఎస్, హౌ దిస్ ఈజ్ యూస్ఫుల్ టు అస్. నంబర్స్ అంటే నంబర్స్, టెన్సెస్ ఇవన్నీ ఇలా గుర్తుపెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అంటే మీకు తెలుస్తుంది. ఇప్పుడు చూద్దామా? ఎస్, ఐ డోంట్ వాంట్ టు గివ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా ఏముంది బాబు, ఇది ఒక్కటే చూడాలి. ఇది డైరెక్ట్ స్పీచ్ అంటే ఇది ఒకటే చూడాలి. ఏముంది బాబు, బాబు బాబు లైక్ ఉంది బాబు, V1 V1 బికమ్స్ V2. ఆప్షన్స్లో మీరు సెర్చ్ చేయాల్సిండేది ఇండైరెక్ట్ స్పీచ్లో ఇది ఒక్కటి కనబడిస్తే అయిపోయింది. హీ సెట్ దట్ హీ లైక్డ్ ఇట్స్, అయిపోయింది. అంతే బాబు. ఎలా ఉపయోగపడింది రూలు? డైరెక్ట్ స్పీచ్లో కొటేషన్ స్పాట్లో ఏముంది, రూల్ ఏముంది, V1 ఉంది. సో ఇండైరెక్ట్ స్పీచ్ రూల్ ప్రకారం V1 ఏమవుతుంది, V2 అవుతుంది. సో ఒకవేళ ఐ డోంట్ లైక్ పెట్స్ ఉందా, జస్ట్ అండ్ జస్ట్ సెర్చ్ ఫర్ డిడ్ నాట్ ప్లస్ V1. ఏమిటి కోసం సెర్చ్ చేయాలంట? డోంట్ ఆర్ డజంట్ V1 ఉంటే డిడ్ నాట్ ప్లస్ V1గా మారిపోతుంది. మీ కండ్లు ఇవి మాత్రం వెతికితే చాలు, తవ్వకండి. డోంట్ ఆర్ డజంట్ V1 ఏమవుతుంది, డిడ్ నాట్ V1 అవుతుంది. అయిపోయింది. am is or V4 becomes was were V4. ఎలా సార్? కామన్ ఎగ్జాంపుల్ తీసుకుంటాను ఈజీగా అర్థం కావడానికి. ఐ యామ్ రైటింగ్, ఏం కనిపించింది సార్? యామ్ ఈజ్ ఆర్ V4 కనిపించింది సార్. ఏమిటి కోసం వెతకాలి సార్ మీ కళ్ళు? వాజ్ వర్ V4 కోసం వెతకాలి సార్. అయిపోయింది సార్. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? సో మీరు ఆ రూల్స్ లాగా బై హార్ట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే, క్వశ్చన్లో చూస్తారు బాబు యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4, ఆన్సర్లో ఏమిటి కోసం వెతుకుతారు బాబు, వాజ్ వర్ V4 కోసం. అంతే, అంతకంటే ఎక్కువ ఏం చేయకండి మీరు. సో యూ మే బిలీవ్ ఆర్ నాట్, ఎస్ఐ కానిస్టేబుల్స్కి అయితే ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ సెక్షన్ ఉంది అంటే స్పీచ్ని దాటి, వాయిస్ని దాటి ముందరికి పోవు అసలు. సో ఇంకా యూ మే బిలీవ్ ఆర్ నాట్, ఈ ఎస్ఎస్సి టైర్ 2కి అయితే సపరేట్ పేపరే ఉంటుంది 200 క్వశ్చన్స్కి ఇంగ్లీష్కి, CGL టైర్ 2. దాంట్లో 20 to 25 క్వశ్చన్స్, 20 to 25 క్వశ్చన్స్ స్పీచ్ నుంచి, వాయిస్ నుంచి వస్తాయంటే మీరు నమ్ముతారా? అంటే ఆల్రెడీ ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళ ఐడియా ఉంటుంది. సో అవన్నీ కూడా ఫింగర్ టిప్స్ మీద ఆన్సర్స్ చేయగలుగుతారు. అంటే ఇది ఎగ్జాజరేషన్ అనిపించచ్చేమో కానీ వాయిస్ నుంచి, స్పీచ్ నుంచి మీకు ఎన్ని మార్క్స్ ఉన్నాయో అన్ని మార్క్స్ అవుట్ ఆఫ్ 20 ఉంటే 20 మార్క్స్ వస్తాయి, 25 ఉంటే 25 మార్క్స్ వస్తాయి, 40 ఉంటే 40, 50 ఉంటే 50. వాయిస్ నుంచి, స్పీచ్ నుంచి గన్ షాట్ పక్కన కూడా పోదు మార్కు. ట్రస్ట్ మీ. మీరు చేయాల్సిందల్లా బై హార్ట్. చూద్దామా? లెట్స్ గెట్ ద నెక్స్ట్ వన్. హ్యావ్ V3 ఉంటే ఏమిటి కోసం సెర్చ్ చేయాలి బాబు? హ్యాడ్ V3 కోసం సెర్చ్ చేయాలి. ఐ హ్యావ్ రిటర్న్, ఏమిటి కోసం సెర్చ్ చేయాలి బాబు? హ్యాడ్ రిటర్న్. అయిపోయింది ఆన్సర్. అంటే ప్రొనౌన్స్ చేంజ్ అవుతాయి, తర్వాత నౌ దెన్ అవుతుంది, ఇవన్నీ రెగ్యులర్ రూల్స్ బాబు. మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఏమిటి కోసం, క్విక్. అంటే మీరు చూసి ఒక క్వశ్చన్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే ఏమి, టైం
టైం కన్జంప్షను చాలా తక్కువ ఉంటుంది క్వశ్చన్కి వాడు ఇచ్చే టైం. సో కాబట్టి మీరు చేయాల్సిందేదల్లా ఎలిమినేషన్కి ఏం కావాలా? రూల్స్ కావాలా. హ్యావ్ V3 కనిపించింది, రూల్ గుర్తుంది, ఏం కావాలా? హ్యాడ్ V3 కావాలి. హ్యాడ్ V3 కోసం వెతికే ప్రయత్నంలో సో హ్యాడ్ V3 ఒకటే ఒకటి ఉందనుకో వచ్చేసిందిలా మార్క్ మీకే. హ్యాడ్ V3 రెండు ఉన్నాయనుకో ఇంకా రిమైనింగ్ రెండు ఎలిమినేట్ చేసుకోవచ్చు కదా మీరు. మళ్ళీ హ్యాడ్ V3 దగ్గర పక్కన వెతికితే అయిపోయింది. అర్థమవుతుంది నేను చెప్పేది. సో ఇది ప్రాసెస్. నెక్స్ట్ హ్యాస్ బీన్ V4 బికమ్స్ హ్యాడ్ బీన్ V4. ఎట్లా వస్తుంది బాబు? హ్యావ్ బీన్ రైటింగ్ ఉంది ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో. మీరేమిటి కోసం వెతకల్లా? అయిపోయింది. హ్యాడ్ బీన్ రైటింగ్ కోసం వెతికితే అయిపోయింది. రూల్ ఏం సార్? హ్యావ్ హ్యాజ్ ప్లస్ బీన్ ప్లస్ V4 బికమ్స్ హ్యాడ్ బీన్ V4. గుర్తొచ్చింది, అయిపోయింది. సో సార్టింగ్ అయిపోయింది, ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను చెప్తున్నానని కాదు. సో దీనికి బేస్ చేసుకొని మనం ప్రాక్టీస్ సెషన్స్ చేయబోతున్నాం. మనము గెట్ రెడీ, ప్రాక్టీస్ సెషన్స్ చేయబోతున్నాము. ఈ 2 చార్ట్స్ అయిపోయిన తర్వాత మీకు అప్కమింగ్ సెషన్స్ ఎలా ఉండబోతున్నాయంటే దే ఆర్ గోయింగ్ టు బీ లైక్ లింక్డ్ విత్ ఆల్ దీస్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేను చెప్తున్నాను కదా, వాయిస్, స్పీచ్, చార్ట్ ఇవి మిస్ అయ్యి పక్కన క్వశ్చన్స్. ప్రాక్టీస్ చేసినప్పుడు వచ్చేస్తుంది కాన్ఫిడెన్సు, ఆ రేంజ్లో ఉంటుంది కాన్ఫిడెన్స్. జస్ట్ మీరైతే నేను చెప్పిందే చేయండి, మీకు మార్క్స్ తెప్పించే బాధ్యత మాది. రైట్, అయిపోయింది. వెరీ ఇంపార్టెంట్ రూల్ అని చెప్పుకున్నాం. ఏంటది? సో అక్కడేముంది అంటే ఐ ఏట్ ఎ మ్యాంగో ఉంది. ఏం బాబు? ఐ ఏట్ ఎ మ్యాంగో ఉంది. ఏట్ ఏం వర్బు బాబు అంటే V2. నీ కళ్ళు ఏమిటి కోసం వెతకాలి బాబు అంటే హ్యాడ్ ప్లస్ V3 కోసం వెతకాల. బికాస్ V2 డింట్ V1 బికమ్స్ హ్యాడ్ V3 ఆర్ హ్యాడంట్ V3. అయిపోయింది. లేదు, ఇలా ఉంది, డిడ్ నాట్ ఈట్ అని ఉంది. ఆన్సర్ ఏమొస్తుంది బాబు? హ్యాడంట్ ఈట్ అని వస్తుంది. అయిపోయింది. ఐ గెటింగ్ మై పాయింట్స్? V2 డింట్ V1 బికమ్స్ హ్యాడ్ V3 ఆర్ హ్యాడంట్ V3. అయిపోయింది. వెరీ ఇంపార్టెంట్ మోడల్ 5th and 6th. మరీ ఇన్సిస్ట్ చేస్తున్నాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. 6th one ఏమండి? వాజ్ వర్ ప్లస్ V4 బికమ్స్ హ్యాడ్ బీన్ V4. పాస్ట్ కంటిన్యూయస్ బికమ్స్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఎలా సార్? సెంటెన్స్ ఎలా సార్? రూల్ ఎలా సార్? ఐ వాస్ ఈటింగ్ కనిపించేసిందా? వాస్ ఆర్ వర్ ప్లస్ ఐఎన్జీ కనిపించేసిందా? ఏమిటి కోసం వెతకాలి మీ కళ్ళు? హ్యాడ్ బీన్ V4 కోసం వెతికితే అయిపోయింది కదా. హ్యాడ్ బీన్ ఈటింగ్ అయిపోయింది కదా. సో ఆప్షన్స్లో మీకు అది కనిపించింది, ఒకటే ఒకటి ఉందంటే యునానిమస్ కదా, ఆన్సర్ వచ్చేసినట్లే కదా. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ 6. 5 and 6 వెరీ ఇంపార్టెంట్. హ్యాడ్ V3 బికమ్స్ హ్యాడ్ V3. అదేంటి సార్? నో చేంజ్. ఐ హ్యాడ్ ఈటన్ ఉంది ఎక్కడ? డైరెక్ట్ స్పీచ్లో. ఏం బాబు? ఐ హ్యాడ్ ఈటన్ ఉంది డైరెక్ట్ స్పీచ్లో. హీ హ్యాడ్ ఈటన్ అయ్యింది ఇండైరెక్ట్ స్పీచ్లో. అయిపోయింది కదా. అర్థమైందా? ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ నంబర్ 8. హ్యాడ్ బీన్ V4 ఉంది ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో. సో మీరు ఇదొక్కడే చూశారు. డైరెక్ట్లో హ్యాడ్ బీన్ ఈటింగ్, హ్యాడ్ బీన్ ఐఎన్జీ కనిపించింది. ఇండైరెక్ట్లో ఏం కనిపించాలి బాబు మీకు? గన్ షాట్ అండి. సో చూస్తున్నారా పెడుతున్నారా వచ్చేస్తుందా? ఆప్షన్స్లో ఎలిమినేట్ చేసుకుంటున్నారా? యునానిమసా ఎలిమినేషన్ వచ్చేస్తాయి. ప్రాక్టీస్ సెషన్స్ అటెండ్ కండి, మీకే ఫుల్ క్లారిటీ వస్తుంది కదా. జస్ట్ మీకు ఈ యొక్క పర్టికులర్ సెషన్స్ డిజైన్ చేయడానికి కారణం ఏంటంటే ఈ చార్ట్ మీ మైండ్లో ఇంప్రింట్ అయిపోవాలంతే. రైట్. ఎస్. 9th one ఏం చెప్పుకున్నాం బాబు? విల్ షల్ V1 బికమ్స్ వుడ్ షుడ్ V1. ఏం రాస్తున్నా? ఐ షల్ ఈట్ రాస్తున్నా. అండ్ మీ కండ్లు ఇండైరెక్ట్లో ఏమిటి కోసం వెతకాలా అంటే షుడ్ ప్లస్ V1 కోసం వెతికితే అయిపోయింది. ఐ షల్ ఈట్ బికమ్స్ ఐ షుడ్ ఈట్. అయిపోయింది. నెక్స్ట్ 10th one విల్ షల్ బి V4. ఐ షల్ బి ఈటింగ్.
హీ ఏం కనిపించాలా షుడ్ బి ఈటింగ్ అయిపోయిందా దీనితో పనిలో మీకు షల్ షుడ్ మారిందా లేదా విల్ వుడ్ అయిందా కెన్ వుడ్ అయిందా మే మైట్ అయిందా ఒకటే ఒకటి ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోమని చెప్పాను ఏం చెప్పాను మస్ట్ బికమ్స్ హ్యాడ్ టు ఆర్ మస్ట్ ఆప్షన్స్లో మస్ట్ మాత్రమే ఉంది అనుకున్నా అదే ఆన్సర్ అవుతుంది హ్యాడ్ టు ఉంటే హ్యాడ్ టు ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ 11th వన్ విల్ షల్ హ్యావ్ V3 ఐ షల్ హ్యావ్ ఈటన్ అండ్ ఏమిటి కోసం వెతకాలి మీకల్లో షుడ్ హ్యావ్ ఈటన్ కోసం వెతికితే అయిపోయింది ఎందుకో రూల్ ఏమి విల్ షల్ హ్యావ్ V3 బికమ్స్ వుడ్ షుడ్ హ్యావ్ V3 అయిపోయింది కదా and the last one in this segment will shall have been V4 will shall have been V4 becomes would should have been V4 and he will have been eating ఇంత పెద్దది కనబడిచ్చింది ఏమేమి ఉంది ఫార్ములాలో will shall have been V4 ఉందా ఏమిటిగా మారుతుంది would should have been V4 అయిపోయింది మొత్తం మీద డైరెక్ట్లో విల్ కనబడిస్తే ఇండైరెక్ట్లో వుడ్ కోసం వెతకాలి అంతే అదండి ఏది డైరెక్ట్ స్పీచ్ టు ఇండైరెక్ట్ స్పీచ్ డైరెక్ట్ స్పీచ్లో ఉండే రూల్స్ ఏం రూల్స్ అవి సో టెన్సెస్ రూల్స్ ఏం రూల్స్ అవి డైరెక్ట్ స్పీచ్ రూల్స్ డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి వస్తే ఏమవుతుంది అనేది ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకోండి అది అన్నీ ఒక్కసారి నంబర్స్ రూపంలో గుర్తుపెట్టేసుకోండి 1-5 అంటే సింపుల్ ప్రెజెంట్ చేంజెస్ టు సింపుల్ పాస్ట్ అది 1-5 2-6 3-7 4-8 నెక్స్ట్ 5-7 6-8 7-7 8-8 అర్థమైంది కదా 5-6 వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ లాస్ట్ 9-9 10-10 11-11 12-12 సేమ్ టెన్సెస్ బట్ చేంజెస్ helping verbs will becomes so will would and shall becomes should may becomes might so what about can becomes could and must had to గానీ must గా గానీ రిమైన్ అవుతుంది is this clear అది ఆ విధంగా ఫిక్స్ చేసేసుకోండి now we are getting into the next slot voice slot మరి ఏం కనబడిస్తున్నాయి సేమ్ టెన్సెస్ రూల్స్ కనిపిస్తున్నాయి నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ యాక్టివ్ వాయిస్ యాక్టివ్ వాయిస్లో ఏం రూల్స్ ఉంటాయి బాబు అంటే టెన్సెస్ రూల్స్ ఉంటాయి ఆ టెన్సెస్ రూల్స్ ప్యాసివ్ వాయిస్లోకి పోతే ఏ విధంగా మారుతాయి అనేది ఇక్కడ రూల్ ఓకేనా ఎస్ ఇక్కడ కొన్ని కామన్ థింగ్స్ ఉంటాయి దాన్ని నీట్గా గుర్తుపెట్టేసుకోండి ప్యాసివ్ వాయిస్ అంటే V3 కామన్ ఓకేనా ప్యాసివ్ వాయిస్ అంటే V3 కామన్ నెక్స్ట్ పాయింట్ V3 ముందర కంపల్సరిగా బీ వర్బ్స్ ఉండాలి నేను ఆల్రెడీ చెప్పున్నాను ఏమి బీ వర్బ్స్ ఏమేం బాబు బీన్ బీయింగ్ am is or was for టోటలీ 8 బీ వర్బ్స్ ఇవి నేను చెప్పినట్టు గుర్తుపెట్టేసుకుంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది ప్యాసివ్ వాయిస్ అంటే V3 కంపల్సరీ V3 ముందర బీ వర్బ్స్ ఉండాలి బీ వర్బ్ ప్లస్ V3 ఈజ్ ఈక్వల్ టు ప్యాసివ్ వాయిస్ సూపర్ 60 రూల్స్లో ఈ పాయింట్ నేను మీకు బాగా ఇన్సిస్ట్ చేసి చెప్పింటాను బీ ప్లస్ V3 ఓకే నెక్స్ట్ ఈ బీ వర్బ్స్ సెలెక్షన్ కూడా మీకు ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా చెప్పిస్తాం ఓకేనా చూద్దాం ఒకసారి ఎస్ రూల్స్ ఒక్కసారి క్రాస్ చెక్ చేసేసుకుంటే మనం ముందరికి వెళ్ళిపోదాం V1 as don't doesn't V1 am is or V3 బీ వర్బ్ పడిందా am is or పడింది సో యాక్టివ్ వాయిస్లో V1 కానీ V1s కానీ డోంట్ ఆర్ డజంట్ V1 కానీ ఉంటే ప్యాసివ్ వాయిస్లో మీరు వెతకాల్సిండేది యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V3 కోసం వెతకాలి అది రూల్ నెక్స్ట్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4 గుర్తుపెట్టుకునే విధంగా చెప్పిస్తాను అన్నాం కదా వాట్ ఈస్ దిస్ V4 అంటే కంటిన్యూస్ అంటే V4 ఓకే ఐఎన్జీ ఫామ్ అని అర్థం మీకు యాక్టివ్ వాయిస్లో ఐఎన్జీ ఫామ్ ఉంది అంటే ప్యాసివ్ వాయిస్లో ఖచ్చితంగా ఏం బాబు ఖచ్చితంగా బీయింగ్ పడాలి ఖచ్చితంగా పడాలి అంతే అది యామ్ ఈజ్ ఆర్ V4 యామ్ ఈజ్ ఆర్ బీయింగ్ V3 కామన్ దాని ముందర బీ వర్బ్ కంపల్సరీ ఆ బీ వర్బ్ సెలెక్షన్కి నేను టెక్నిక్ ఏం చెప్పిస్తున్నా
యాక్టివ్ వాయిస్లో ఉండే వర్బ్ ఫామ్ ఉందే దాన్ని బేస్ చేసుకుని పట్టుకుని అయిపోయింది. am is are plus v4, am is are being v3. Now let's get to the third one. Present perfect. Have has v3, v3 common. b verb ఎట్లా పట్టుకోవాలా టెక్నిక్ v3 ఫార్మ్ ఆఫ్ b verb been ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? ఈఎన్ ఈటెన్ రిటర్న్ v3 ఫార్మ్ స్పోకెన్ బీన్ లింక్ v4 ఫార్మ్ యాక్టివ్ వాయిస్లో ఉంటే బీయింగ్ ఎక్స్ట్రా వర్బ్ బాబు. v3 ఫార్మ్ యాక్టివ్ వాయిస్లో ఉంటే బీఈఎన్ v3 ఫార్మ్ ఆఫ్ బీ వర్బ్ ప్యాసివ్ వాయిస్లో వస్తుంది బాబు. దట్స్ ఇట్. సార్ చెక్ చేసుకుంటారా? సో ఫస్ట్ చూసుకుందాం. v1s డజంట్ v1 బికమ్ so am is are plus v3, am is are v4 becomes am is are plus being plus v3. So have has v3 becomes have has been v3, and fourth one is empty. ఎందుకు సార్? నిన్న క్లాస్లో చెప్పాను. సో ఎప్పుడైతే యాక్టివ్ వాయిస్లో మనకి బీ వర్బ్ ఫార్మ్స్ ఉంటాయో దానిలోకి ప్యాసివ్ వాయిస్లు రావు. ఫిక్స్ ఇట్, లాక్ ఇట్. సో టోటలీ 4 tenses డోంట్ గెట్ ప్యాసివ్ వాయిస్. 4 tensesకి ప్యాసివ్ వాయిస్ రాదు. సో ఆ 4 కాకుండా రిమైనింగ్ ఉండేటువంటి మనం కొడేస్తున్నాం. నెక్స్ట్ నెంబర్ 5 తీసుకుందాం. v2 did not v1 becomes was were v3. was were కూడా పాస్ట్, was were కూడా బీ వర్బ్స్ అని చెప్పుకున్నాం, ఫస్ట్లోనే చెప్పుకున్నాం. సో పైన v1s ప్రెజెంట్కి అయితే am is are ప్లస్ v3, ఇక్కడ v2 did not v1కి అయితే was were ప్లస్ v3. ఓకే కదా? నెక్స్ట్ was were v4, was were కామన్గా ఉంటుంది. v4 ing ఫామ్ కాబట్టి బీయింగ్ ఎక్స్ట్రా వర్క్ తీసుకున్నావు. ప్యాసివ్ వాయిస్ కంపల్సరిగా v3 ఫామ్ ఉంటుంది. రూలింగ్ ఒకసారి రిపీట్ చేసుకో. was were ప్లస్ v4 becomes was were ప్లస్ బీయింగ్ ప్లస్ v3. ఫినిష్. నెక్స్ట్ had v3 becomes had been v3. అక్కడ have has v3, have has been v3, had v3, had been v3. కన్ఫ్యూజ్ కావద్దండి, ఇది వాయిస్. లాస్ట్లో డిస్కస్ చేసిండేది స్పీచ్లో టెన్సెస్ మారుతాయి. యాక్టివ్ వాయిస్ టు ప్యాసివ్ వాయిస్లో టెన్సెస్ అంటే హెల్పింగ్ వర్బ్స్ మారవు. కావాలంటే చెక్ చేసుకోండి కదా. అక్కడ స్పీచ్లో మారుతున్నాయి, జాగ్రత్త. కన్ఫ్యూజ్ అయితే ఎవరేం చేయలేరు. రైట్. సో హ్యాడ్ v3, హ్యాడ్ బీన్ v3, హ్యాడ్ బీన్ v4. ఆ v4 ఉంది కదా అని చెప్పి మళ్ళీ బీయింగ్ దగ్గరికి పోయారు. సో అక్కడికి వెళ్ళే అవకాశం లేదు, ఎందుకంటే కన్నా బీన్ అనే ఎక్స్ట్రా వర్బ్ ఆల్రెడీ యాక్టివ్ వాయిస్లో ఉంది కాబట్టి వీ డోంట్ గెట్ ప్యాసివ్ వాయిస్ ఫర్ దిస్. నా 9th one విల్ షల్ v1. విల్ షల్ ఉంటే విల్ షల్ మళ్ళీ ఉడ్డు షుడ్డు పోయారు, మీనింగ్ మారుతుంది. వాయిస్ ఇది. విల్ షల్ v1 ఉంటే విల్ షల్ v1ఏ, విల్ ఉంటే విల్లే, షల్ ఉంటే షల్లే, కెన్ ఉంటే కెన్నే, మే ఉంటే మేనే, మస్ట్ ఉంటే మస్టే. మార్చకండి, మీనింగ్ దెబ్బతింటుంది మరి, జాగ్రత్త. విల్ షల్ v1 ఫార్మ్ ఆఫ్ బీ వర్బ్స్ ఏమున్నాయి? బీఈబీ. అయిపోయిందా? బ్యూటిఫుల్. సో ఐఎన్జీ ఫామ్ ఉన్నప్పుడు బీయింగ్ తీసుకున్నాము, v3 ఫామ్ ఉన్నప్పుడు బీఈఎన్ తీసుకున్నాము, అండ్ v1 ఫామ్ ఉన్నప్పుడు బీఈబీ తీసుకుంటున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా v1 ఉంది కదా సార్ అంటే అది సింగిల్ v1, ఇది విల్షల్ v1, డిఫరెన్స్ ఉంది. సింగిల్గా v1 వచ్చింది అంటే యూ గెట్ am is are ప్లస్ v3. సో విల్షల్తో v1 వస్తే కానీ బీఈబీ అనేది ఎక్స్ట్రా వర్బ్గా తీసుకుంటాం, b ప్లస్ v3 తీసుకుంటాం. విల్షల్ v1, విల్షల్ బీ v3, అండ్ విల్షల్ బీ v4 వీ డోంట్ గెట్ ప్యాసివ్ వాయిస్. ఎందుకు సార్? సో ఆల్రెడీ బీ అనేది యాక్టివ్ వాయిస్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ 11th వన్ ఏముంది? విల్షల్ హ్యావ్ v3 ఉందా? v3 ఫార్మ్ ఆఫ్ ఎక్స్ట్రా వర్బ్ ఏం బాబు? బీఈఎన్. విల్ షల్ హ్యావ్ v3 బికమ్స్ విల్ షల్ హ్యావ్ బీన్ v3. సో అదమ్మా రూల్. సో లాస్ట్ వన్ ఏమి? వీ డోంట్ గెట్ ప్యాసివ్ వాయిస్. ఎందుకు ప్యాసివ్ వాయిస్ రాదు మీకు? ఎందుకు రాదంటే సో ఆల్రెడీ వీ హ్యావ్ గాట్ బీఎన్ v3 ఫార్మ్, బీ వర్బ్ అనేది ఆల్రెడీ వచ్చింది కాబట్టి యూ డోంట్ గెట్ ప్యాసివ్ వాయిస్. అయిపోయిందా? అర్థమైందా? సో ఇంకొకసారి అలా రిపీట్ చేసుకొని మనము ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ వన్ v1s డజంట్ v1 am is are v3. సెకండ్ వన్ am is are ప్లస్ v4 ఉంటే కనుక బీయింగ్ ఎక్స్ట్రా v3 కామన్, am is are ప్లస్ బీయింగ్ ప్లస్ v3. నెక్స్ట్ have has v3 becomes have has been v3. Number 4 don't get passive voice. Number 4 doesn't get passive voice. Next fifth one, number 5 v2 did not v1 becomes was were v3. Next number 6 was were v4 becomes so was were being plus v3. Had v3, had been v3. Number 7. Number 8 don't get passive. Number 8 doesn't get passive voice. And next number 9
Will shall V1 becomes a will shall be V3, and 10 doesn't get a passive voice because already BEB extra verb is already present in a active voice, and 11th one will shall have V3, will shall have been V3, and 12th one will shall have been V4 doesn't get a passive voice because already been present. Yes, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉపయోగపడుతుంది చూడండి. సింపుల్గా వచ్చేస్తాయి. ఐ ఈట్ మ్యాంగో. ఏం సార్ ఏముంది సార్ V1 ఉంది. ఏమిటి కోసం వెతకాలా సార్? ఆ ప్యాసివ్ వాయిస్లో ఏం బాబు ఐఎమ్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ వాయిస్. నేను వాయిస్ ఎక్స్ప్లెయిన్ చేయట్లే, నేను చేస్తా ఉండేది ట్రాన్స్ఫర్మేషన్ ఒక్కటే చూపిస్తున్నా. V1 ఉందా? V1 became am is or V3. V1 V1s becomes am is or plus V3. I don't eat a mango. A mango is not eaten by me. మొత్తం మీద రూలే కదా. Just search for the rule. టైం ల్యాప్స్ ఉండదు, టైం వేస్ట్ ఉండదు కదా ఆటోమేటికలీ. సో యునానిమస్ అయితే లక్కీ, లేదంటే ఎలిమినేషన్ ఈజీగా కుదురుతుంది. రైట్, ఇప్పుడు కాదు బాబు, ప్రాక్టీస్ సెషన్స్లో అదిరిపోతాయి చూడండి రూల్స్. సో ఎట్లా వస్తాయి ఆన్సర్స్ టక్క 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 ఎట్లా వస్తాయి చూద్దాం. రైట్, ఎస్, నౌ లెట్స్ గెట్ టు నెంబర్ 2. She is eating a mango. Just for a change. Mangoes. ఏమిటి కోసం వెతకాలా? యామ్, ఈజ్, ఆర్, ఐఎన్జీ ఫామ్ ఉంటే ఎక్స్ట్రా వర్బ్, బీయింగ్ అండ్ V3 ఫామ్ కామన్. మ్యాంగోస్ వచ్చింది కాబట్టి ఏమొస్తుంది? మ్యాంగోస్ వస్తుంది. మ్యాంగోస్కి ప్లూరల్ కాబట్టి ఆర్ వస్తుంది. దిస్ ఇస్ ద రూల్ బై హర్. నేనేం చెప్తున్నాను? జస్ట్ సెర్చ్ ద రూల్. వాయిస్ అంటే వాయిస్ కిందనే వస్తాయి క్వశ్చన్స్. ఏం కనబడిచ్చింది? ఈజ్ ఈటింగ్, ఇమీడియట్లీ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ V4. ప్యాసివ్ వాయిస్ యామ్ ఈజ్ ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. ఆప్షన్స్లో యామ్ ఈజ్ ఆర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 కోసం వెతికితే అయిపోయింది కదా. అర్థమవుతుంది మీకు? సో దట్ ఈస్ ద వే. ఆ విధంగా మీరు ఎలిమినేషన్ లేదా యునానిమస్ ఆన్సర్స్ తెచ్చుకోవడానికి ఈజీ అవుతుంది అని చెప్తున్నాను. అండ్ లెట్స్ గెట్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హ్యావ్ హ్యాస్ V3. షీ హ్యాస్ eaten an apple. An apple యాపిల్ కి ఈజా ఆరా? ఈజ్ అంటే హ్యాజ్ ఆ హ్యావ్ ఆ? హ్యాజ్ ఏ. బీనే ఈయన్ ఈటన్ బై హా. అయిపోయింది. హ్యావ్ హ్యాజ్ బీన్ V4, సారీ హ్యావ్ హ్యాజ్, ఇది హ్యాజ్ V3. హ్యావ్ హ్యాజ్ V3 బికమ్స్ హ్యావ్ హ్యాజ్ బీన్ V3. వచ్చిందా? జస్ట్ ఆ రూల్ ఉంటే ఈ రూల్ ఉండాలి, ఆ రూల్ ఉంటే ఈ రూల్ ఉండాలి. ఇది వస్తే అది వస్తుంది, ఇది వస్తే అది వస్తుంది. ఆ విధానంలో గుర్తుకు పెట్టుకోండి. అండ్ వీ డోంట్ గెట్ ప్యాసివ్ వాయిస్ ఫర్ 4. ఎందుకో చెప్పాను ఆల్రెడీ. ఎక్స్ట్రా వర్బ్ బీన్, మనకి ప్యాసివ్ వాయిస్ అంటే ఎక్స్ట్రా వర్బ్ బీ వర్బ్ ఉండాలా. ఆల్రెడీ బీ వర్బ్ ఉండే యాక్టివ్ వాయిస్ని తీసుకుని ప్యాసివ్ వాయిస్కి ఎట్లా చేస్తాము? చేయలేంగా. ఎక్కువ సార్లు అడిగే మోడల్ ఇది. ఐ ఈట్ ఎ మ్యాంగో. సో 8 ఉంది, V2 ఇది. అంటే అట్లీస్ట్ వర్బ్ని ఐడెంటిఫై చేసుకోగలరు. వర్బ్ని ఐడెంటిఫై చేయలేకపోయినారంటే ఎవరేం చేయలేదు దానికి. ఆ 8 ఉంది. వాజ్ అ ఈటన్. అయిపోయింది. V2 డిడ్ నాట్, V1 బికమ్స్ వాజ్ వర్ V3. మ్యాంగో వచ్చింది కాబట్టి మ్యాంగో. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు బాబు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది ఇది ఒక్కటే. సో మ్యాంగో సింగులర్ కాబట్టి వాస్ బై మీ. ఇవన్నీ ఉండనే ఉంటాయి. మీకు క్విక్ వెరిఫికేషన్కి ఇవి ఒకటి వస్తే చాలు. వాజ్ వర్ V4 బికమ్స్ వాజ్ వర్ బీయింగ్ V3. షీ వాస్ ఈటింగ్ మ్యాంగోస్. ఐఎన్జీ ఫామ్ ఉంటే ఎక్స్ట్రా వర్బ్ ఏం బాబు? బీయింగ్.
ప్యాసివ్ వాయిస్ అంటేనే ఇమీడియట్లీ ఏం రావాలి బాబు? ఈటన్. సో వాజ్ ఆర్ వర్ ఉంటే వాజ్ ఆర్ వర్రే వస్తుంది. మ్యాంగోస్ ప్లూరల్ కాబట్టి వాజ్ ఆర్ వర్రా వర్. బై హూమ్? బై హర్. వాజ్ ఆర్ వర్ బిఫోర్ ఉంటే వాజ్ ఆర్ వర్ బీయింగ్ ఈటన్. అయిపోయింది. అర్థమవుతుందా మీకు? దట్స్ ఇట్. నెక్స్ట్, సారీ, ఐ హ్యాడ్ ఈటన్ ఉంది, మ్యాంగో ఉంది. వాట్స్ ద రూల్? హ్యాడ్ ఏ. దెర్ ఈజ్ నో హ్యావ్ ఆర్ హ్యాస్. హ్యాడ్ ఏ. ఈ అని ఉంటే ఎక్స్ట్రా వర్బ్ బీన్ అండ్ ద రూల్ ఈజ్ ఫార్మ్డ్. హ్యాడ్ ఈటన్ బికమ్స్ హ్యాడ్ బీన్ ఈటన్. అయిపోయింది. యూ జస్ట్ సెర్చ్ ఫర్ హ్యాడ్ V3 ఉంటే హ్యాడ్ బీన్ V3 కోసం సెర్చ్ చేస్తే సరిపోతుంది. అండ్ వీ డోంట్ గెట్ ప్యాసివ్ వాయిస్ ఫర్ ఇట్. అండ్ ద రీజన్ యూ నో ఏంటి? ఎక్స్ట్రా వర్బ్ బీన్ ఉంది కాబట్టి వీ డోంట్ గెట్ ప్యాసివ్ వాయిస్ ఫర్ సచ్ టెన్సెస్. టోటలీ వీ డోంట్ గెట్ ప్యాసివ్ వాయిస్ ఫర్ 4 టెన్సెస్. నెక్స్ట్ చూసుకో. విల్ షల్ V1. ఐ షల్ ఈట్ అ మ్యాంగో. బాబు మరీ చెప్తున్నా, ప్యాసివ్ వాయిస్లో ఎస్పెషలీ విల్లును వుడ్, షల్లును షుడ్గా మార్చకండి. మీనింగే డిస్టర్బ్ అవుతుంది. దట్ ఈజ్ ఓన్లీ మెంట్ ఫర్ ఇండైరెక్ట్ స్పీచ్. జాగ్రత్త. షల్ ఉందా? షల్ వచ్చిందా? V1 విల్ షల్ V1కి ఎక్స్ట్రా వర్బ్ ఏమవుతుంది? బీ వర్బ్ బీనే అవుతుంది. ఎందుకు? బీ ఈజ్ V1 ఫామ్ కాబట్టి. అయిపోయింది. I shall eat a mango shall be eaten by me. We don't get passive voice for 10th one, and the reason you know, be అనే verb already active voice ఉంటే passive voice రాదు. నెక్స్ట్ will shall have V3 ఉంటే V3 ఫామ్కి ఎక్స్ట్రా verb been. I shall have played క్రికెట్. వీటితో నీకు సంబంధం లేదు. రూల్ చూసుకున్నావు. షాల్ హ్యావ్ V3 ఉంది. అండ్ ప్యాసివ్ వాయిస్లో ఏం కనిపించాలి బాబు? అయిపోయింది. విల్ షాల్ హ్యావ్ V3 బికమ్స్ విల్ షాల్ హ్యావ్ బీన్ V3. వచ్చేసిందా? దట్స్ ఇట్. And we don't get passive voice for the 12th one. The reason is you have got already extra verb been. That's it. Next. Yes. అక్కడితో మనము ఎండ్ చేసేసాము. యాక్టివ్ వాయిస్ రూల్స్ ఏం రూల్స్? టెన్సెస్ రూల్స్. డైరెక్ట్ స్పీచ్ రూల్స్ ఏం రూల్స్? టెన్సెస్ రూల్స్. డైరెక్ట్ స్పీచ్లో ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతాయో చూసుకున్నాము. ఇప్పుడు వాయిస్లో ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతాయో చూసుకున్నాము. దేర్ వీ ఎండెడ్ వాయిస్ రిలేటెడ్ స్లాట్ ఇన్ అవర్ బాహుబలి చార్ట్. ఓకేనా? అంతా క్లియర్గా ఉంది కదా? నెక్స్ట్, ఇఫ్ చార్ట్లో ఏం తెలుసుకోవాలా? ఐ డోంట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్. సో ఇఫ్ అంటే ఏంటి, చార్ట్ అంటే అంటే ఇఫ్ క్లాజ్ అంటే ఏంటి, ఇవన్నీ కాదు బాబు. నేను చెప్పినట్టు గుర్తుపెట్టుకోండి. వాట్ ఈజ్ ఇఫ్ చార్ట్? బాబు, ఇఫ్తో కూడి ఉన్నటువంటి పార్ట్ ఆఫ్ సెంటెన్స్లో ఇవి కనపడిస్తే మెయిన్ క్లాజ్లో ఇవి కనిపించాలా, అంతే గుర్తుపెట్టుకోండి. V1 మన రెగ్యులర్ రూలే. యామ్ ఈజ్ ఆర్ ప్లస్ అంటే ఇక్కడ ఎక్స్ట్రాగా యామ్ ఈజ్ ఆర్ అంటే సింగిల్గా ప్లస్ V4 లేవు చూసుకోండి ఒకసారి, మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దండి. హ్యావ్ కానీ హ్యాస్ కానీ ఇవి వస్తే అటుపక్క విల్ షల్ కానీ ఓంట్ షాంట్ అంటే నెగిటివ్ సెన్స్ అనుకోండి. సో ఎలా సార్ రూల్ ఎలా సార్ అంటే రూల్ ఇట్లా గుర్తుపెట్టేసుకో. ఇఫ్ క్లాజ్ V1 V1s డోంట్ ఆర్ డజంట్ V1, మెయిన్ క్లాజ్ ఇఫ్ లేనటువంటిది విల్ షల్ V1 ఓంట్ షాంట్ V1. నెక్స్ట్ నెంబర్ 2 మోడల్ 2 V2 డింట్ V1 వుడ్ షుడ్ మారిందా? జాగ్రత్త. V2 డింట్ V1 would should or wouldn't shouldn't plus V1. నెక్స్ట్ had V3 మోడల్ 3 had V3 అక్కడ would should have V3 నెగిటివ్ అయితే wouldn't shouldn't have V3. లాస్ట్ రూల్ V1 V1s నో చేంజ్. సో ఈ జనరల్ స్టేట్మెంట్స్ అంటాం, మీకు అవి కూడా చెప్తాను. ఇంకోసారి రిపీట్ చేసుకుందాం రూల్స్. మోడల్ 1 V1 V1s డజంట్ V1, యామ్ ఈజ్ ఆర్ హ్యావ్ హ్యాస్ ఎక్స్ట్రాగా ఇచ్చిన అంటే సింగిల్గా రావాలా. అటుపక్క విల్ షల్ ఆర్ వోంట్ షాంట్ V1. నెక్స్ట్ మోడల్ 2
వెరీ కేర్ఫుల్ అండి. సో V2 డింట్ V1 వాజ్ వర్ హ్యాడ్ వచ్చినప్పుడు సో వుడ్ షుడ్ డే ఉండాలి. వుడ్ షుడ్ కుడ్ మైట్ అనుకోండి. సో కండిషనల్ పాస్ట్ ఫార్మ్స్. నెక్స్ట్ హ్యాడ్ V3, మళ్ళీ ఇక్కడ కూడా జాగ్రత్త. వుడ్ షుడ్ హ్యావ్ V3, వుడ్ అండ్ షుడ్ అండ్ హ్యావ్ V3. పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. నెక్స్ట్ V1 V1S, నో చేంజ్ ఇన్ ద టెన్సెస్. వెళ్ళిపోదామా మరి? ఎలా ఉంటుంది మోడల్, ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా. If you write neatly, you will or would get good marks. బాబు ఎర్రర్ డిటెక్షన్స్, ఎర్రర్ ఫైండింగ్, ఎర్రర్ లొకేషను, ఫిల్లర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి కదా, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఫ్రేజల్ అన్నిటికీ ఉపయోగపడతాయి బాబు. సపరేట్గా మీకు ఇఫ్ క్లాజ్ ఇచ్చేసేసి దీన్ని ఇట్లా మార్చండి అని కాదు. ఈజీగా చూడండి. ఇక్కడ ఇఫ్ యూ రైట్ నీట్లీ యూ విల్ ఆర్ వుడ్ గెట్ గుడ్ మార్క్స్ అని అదే పనికి ఎందుకు ఇచ్చినాడంటే, వాడేమి ఇచ్చాడంటే యూ వుడ్ గెట్ గుడ్ మార్క్స్ ఇచ్చింటాడు. ఏమిచ్చాడు? వుడ్ గెట్ గుడ్ మార్క్స్ ఇచ్చాడు. ఏముంది బాబు? V1 V1S ఉంటే అటుపక్క ఏముండాలి బాబు? విల్ ఆర్ షాల్ ప్లస్ V1 ఉండాలి. ఇది రాంగ్. ఎర్రర్ డిటెక్షన్, ఎర్రర్ లొకేషన్ అయిపోయింది. ఇఫ్ క్లాజ్లో V1 V1S ఈ మోడల్ ఉంటే మెయిన్ క్లాజ్లో విల్ షల్ V1 ఉండాలి. దట్స్ అ రూల్. ఐ హోప్ యూ గాట్ ఇట్. ఇక్కడ చూసుకో, మారుతోంది. ఇఫ్ యూ రోట్ ఇలా అయినా రావచ్చు, ఇఫ్ యూ డిడ్ నాట్ రైట్. సో రూల్ ఈజ్ రూల్. అలా వస్తే ఇఫ్ యూ రోట్ వెల్ యూ will or would get good marks. If you wrote well, you will or would get good marks. ఏం కనబడించింది? V2 కనిపించింది. V2 ఉంటే విల్ రావాలా, వుడ్ రావాలా? వుడ్డే రావాలి. అదే కదా ఇన్సిస్ట్ చేస్తున్నా. V2 ఈ రూల్ వస్తే ఈ రూల్. వుడ్ అంట్ ఆర్ షుడ్ అంట్, ద డిఫరెన్స్. నెక్స్ట్ హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ అండ్ ప్లస్ V3. చాలాసార్లు అడిగే మోడల్ ఇది. ఇఫ్ యూ హ్యాడ్ రిటర్న్ వెల్, వాడేమి సింపుల్గా యూ వుడ్ గెట్ గుడ్ మార్క్స్ అని ఇస్తాడు. పోయినలా? తప్పైపోయినలా? ఏం సార్ తప్పు? సార్ ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉంది సార్. ఇక్కడ వుడ్ షుడ్ హ్యావ్ V3 రావాలి సార్. అయిపోయింది. వుడ్ గెట్ రాంగ్, వుడ్ హ్యావ్ గాట్ రైట్. సో హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ అండ్ ప్లస్ V3, వుడ్ షుడ్ హ్యావ్ V3, వుడ్ అండ్ షుడ్ అండ్ హ్యావ్ V3, డిపెండ్స్ ఆన్ ద పర్సన్స్. నెక్స్ట్ అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, if we keep ice outside, it will melt. తప్పైపోయిందిలా? ఇక్కడ V1 జనరల్ స్టేట్మెంట్ అని క్లియర్గా మెన్షన్ చేసి, జనరల్ ఫ్యాక్ట్స్ అంటాం. జనరల్ స్టేట్మెంట్స్, జనరల్ ఫ్యాక్ట్స్, యూనివర్సల్ ఫ్యాక్ట్స్, ఇలాంటి వాటికి వీ డోంట్ చేంజ్ ద టెన్సెస్. అండ్ రెండింటిని కూడా సిమిలర్లోనే పెడతాం. ఇక్కడ V1 V1S, ఇక్కడ V1S, ఇట్ మెల్ట్స్. V1 V1S అయిపోయింది కదా. సో దట్ ఈస్ అబౌట్ ఇఫ్ క్లాజ్. ఇంకోసారి రిపీట్ చేద్దామా? ఇఫ్ క్లాజ్ మోడల్ 1 V1 V1S డోంట్ డస్ అండ్ V1 excuse me will shall plus V1 or won't shan't plus V1. Next model 2 model 2 V2 didn't V1 అటుపక్క would should plus V1. Model 3 had V3 అటుపక్క would should have V3. Don't forget would do should అవే రావాలి. Model 4 V1 V1S general statements. Is this clear? If అయిపోయింది దానికి. Next, last slot of Bahubali chart, DOC, degrees of comparison, by heart. మొత్తం చార్ట్ అంతా మీ మైండ్లోకి వెళ్ళిపోవాలి అంతే. సో ఐ గాట్ 5 models here, 5 different models, 5 regular models. ఏంటి అవి?
సో ఎలా గుర్తుపెట్టుకోవాలి ఆ విధానం కూడా చెప్తా. జాగ్రత్త. ఫస్ట్ అంటే ఈ టాల్ అనేది ఇండికేషన్ అంతే. అంటే ఇండికేషన్ ఇన్ ద సెన్స్ లైక్ ఎక్స్ అనుకోండి, వై అనుకోండి అంటారు కదా మ్యాథమెటిక్స్లో. అట్లా టాల్ ప్లేస్లో వేరే యాడ్జెక్టివ్ అయినా రావచ్చు. సో మోడల్ 1 ఏంటి గుర్తుపెట్టుకోవాలా. మోడల్ 1 ఇవేంటివి పీడి, సిడి, ఎస్డి ఈవెంట్ అనేది డౌట్ వస్తే పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అవన్నీ మీకు అవసరం. సెంటెన్స్లో రాము ఈజ్ యాజ్ టాల్ యాజ్ రవి ఉంది, ఇది ఉంది. మీకు ఇండైరెక్ట్ లైక్ ఆన్సర్లో ఇది రావాలా. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీకు డైరెక్ట్ క్వశ్చన్స్కి ఇవ్వచ్చు, ఎర్రర్ డిటెక్షన్కి ఇవ్వచ్చు, ఏమైనా ఇవ్వచ్చు, కానీ రూల్స్ ఫిక్స్ చేసేసుకోండి. యాజ్ టాల్ యాజ్, నాట్ టాలర్ దాన్. మోడల్ 2 నాట్ సో టాల్ యాజ్, టాలర్ దాన్. ఎలా గుర్తుపెట్టుకోవాలా. ఈ రెండింటికి ఒక లింక్ ఏమి, పాజిటివ్ డిగ్రీలో నాట్ లేకపోతే కంపారిటివ్ డిగ్రీలో నాట్ ఉంటుంది. కంపారిటివ్ అంటే ఈఆర్. పాజిటివ్ డిగ్రీలో నాట్ ఉంటే కంపారిటివ్ డిగ్రీలో నాట్ ఉండదు. ఇంకోసారి లెట్స్ రిపీట్. ఫస్ట్ మోడల్ యాజ్ టాల్ యాజ్, నాట్ టాలర్ దాన్. సెకండ్ మోడల్ నాట్ సో టాల్ యాజ్, టాలర్ దాన్. ఫిక్స్ ఇట్. నెక్స్ట్ మోడల్ 3 అటు నుంచి ద టాలెస్ట్ అంటే ఇంక అందరికంటే టాలెస్ట్. ద టాలెస్ట్ అందరికంటేనే మీనింగ్ ఉంది కదా. టాలర్ దాన్ ఎనీ అదర్, ఆల్ అదర్ అంటే అలాంటి వాళ్ళు ఎవరు లేరు కదా. నో అదర్ సో టాలెస్. ఇక్కడ ఇంకో చిన్న హింట్, నెగిటివ్ వచ్చినప్పుడు సో వస్తుంది, పాజిటివ్ వచ్చినప్పుడు యాస్ వస్తుంది. మోడల్ 3 ఇంకోసారి చూద్దామా. ద టాలెస్ట్ అందరికంటే, ద టాలెస్ట్ కాబట్టి టాలర్ దాన్ ఎనీ అదర్, ఆల్ అదర్ ఎవరు లేరు కదా. నో అదర్, యాస్ టాలెస్, సారీ సో టాలెస్. మోడల్ 3. మోడల్ 4 చూసుకో, అక్కడి నుంచి రా. వన్ ఆఫ్ ద టాలెస్ట్ చాలామందిలో ఒకడు. టాలర్ దాన్ చాలామంది, మెనీ అదర్, మోస్ట్ అదర్. కానీ ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు, వెరీ ఫ్యూ. వన్ ఆఫ్ ద టాలెస్ట్, టాలర్ దాన్ మెనీ అదర్, మోస్ట్ అదర్, వెరీ ఫ్యూ, యాజ్ టాల్ యాజ్. పాజిటివ్ కదా, ఆ రెండు నెగిటివ్స్ కాబట్టి సో టాల్ యాజ్, ఇది పాజిటివ్ కాబట్టి యాజ్ టాల్ యాజ్. అది లాస్ట్ వన్. వాట్ ఇస్ ద లాస్ట్ వన్, నెగిటివ్. నాట్ ద టాలెస్ట్ అంటే నాట్ టాలర్, ఎంతమంది కంటే కొద్దిమంది కంటే. నాట్ టాలర్ దాన్ సమ్ అదర్, కానీ కొద్దిమంది అన్న వాళ్ళలాగా ఉంటాడు. సమ్ అదర్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్, అయిపోయింది. నాట్ ద టాలెస్ట్, నాట్ టాలర్ దాన్ సమ్ అదర్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్. ఒక్కసారి రివైజ్ చేద్దామా. మోడల్ 1 యాజ్ టాల్ యాజ్, నాట్ టాలర్ దాన్. మోడల్ 2 నాట్ సో టాల్ యాజ్, టాలర్ దాన్. మోడల్ 3 అటు నుంచి ద టాలెస్ట్, టాలర్ దాన్ ఎనీ అదర్, ఆల్ అదర్. సో ఎవరు ఉండరు కాబట్టి నో అదర్ సో టాల్ యాజ్. మోడల్ 4 వన్ ఆఫ్ ద టాలెస్ట్ చాలామంది కంటే, టాలర్ దాన్ మెనీ అదర్, మోస్ట్ అదర్. సో వెరీ ఫ్యూ యాజ్ టాల్ యాజ్, వాళ్ళ కొద్దిమంది ఉంటారు. నెగిటివ్ వచ్చింది, నాట్ ద టాలెస్ట్ అనుకున్నాం అనుకో. సో ఎంతమంది కంటే కొద్దిమంది కంటే. నాట్ టాలర్ దాన్ సమ్ అదర్ అట్లీస్ట్ యాజ్ టాల్ యాజ్, అయిపోయింది. సో అదండి. దీనిని యాజ్ ఇట్ ఈస్గా గుర్తుపెట్టేసుకో. మీకు ఎలా ఉపయోగపడుతుంది ఎగ్జామ్లో అనేది చూపించేసి ఎండ్ చేస్తాను సెషను. సో రాము ఈజ్ సో టాల్ యాజ్ రవి. ఎర్రర్ కనుక్కోండి ప్లీజ్. సార్ ఫార్ములాలో యాజ్ టాల్ యాజ్ కదా సార్ ఉండేది, అంతే, అదే ఎర్రర్. రవి ఈజ్ నాట్ టాలర్ దాన్ రాము, అయిపోయింది. మీరు చూడాల్సిన అది కూడా చూస్తే చాలు. అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు ఎగ్జామ్లో. సో కాబట్టి ఇవి ఎర్రర్ డిటెక్షన్స్ కానీ, ఫ్రేజల్ రిప్లేస్మెంట్కి కానీ, ఫిల్లర్స్కి కానీ ఉపయోగపడతాయి మీకు. ఎస్, నేను వర్డ్ చేంజ్ చేస్తాను. షీలా ఈజ్ నాట్ సో బ్రేవ్ యాజ్ లీలా. ఇది ఒక్కటి చూసుకో. ఈ మోడల్లోకి వచ్చిందా, వచ్చింది సార్. ఏం రావాలి మళ్ళీ, టాలర్ అనేది వస్తుంది. మళ్ళీ ఏం రావాలి మళ్ళీ, బ్రేవ్ కదా. బ్రేవ్ అంటే నాట్ వచ్చింది కాబట్టి కంపారిటివ్లో బ్రేవర్ దాన్, ఇది ఉంటే చాలు. నాట్ సో బ్రేవ్ యాజ్, బ్రేవర్ దాన్. నాట్ సో టాల్ యాజ్, టాలర్ దాన్. ఓకేనా. నెక్స్ట్ నేను క్వశ్చన్ అంటే సెంటెన్స్ మొత్తం రాయను. నో అదర్ ఉంది, బాయ్
సో స్ట్రాంగ్ యాజ్ ఇచ్చాం. సో బదులు యాజ్ ఇచ్చినట్టే ఎర్రర్. నో అదర్ వచ్చింది, సో స్ట్రాంగ్ యాజ్ వచ్చింది. ఓకేనా? కంపారిటివ్లో ఏముండాలి బాబు? స్ట్రాంగర్ దాన్ ఎనీ అదర్, ఎనీ ఆర్ ఆల్ అదర్. అయిపోయింది. ఎంత చిన్న ఎర్రర్స్ ఉంటాయంటే ఎనీ ప్లేస్లో మెనీ పెడతా. అయిపోయింది. తప్పే ఆ మోడల్కి. నెక్స్ట్ ద స్ట్రాంగెస్ట్. మార్చ్ ఎందుకు ఇస్తానంటే ఇది ఫార్ములా, దాన్ని అప్లై చేస్తే ఇలా వస్తుంది. నో అదర్ బాయ్ ఈజ్ సో స్ట్రాంగ్ యాజ్ రవి. రవి ఈజ్ స్ట్రాంగర్ దాన్ ఎనీ అదర్ ఆల్ అదర్ బాయ్స్. అండ్ సో రవి ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బాయ్. అయిపోయింది. రూల్ గుర్తుపెట్టుకో, ఇది వస్తే ఇది వస్తుంది, ఇది వస్తే ఇది వస్తుంది. వెరీ ఫ్యూ యాస్ట్రాగర్స్. ఏం రాస్తున్నాను చూడు. వెరీ ఫ్యూ గర్ల్స్ యాజ్ స్మార్ట్ యాజ్ ఇచ్చాను. ఇక్కడేం రాలా బాబు? స్మార్టర్ దాన్ మెనీ అదర్ లేదా మోస్ట్ అదర్. బాబు ఎంత గట్టిగా గుర్తుపెట్టుకోవాలంటే ఈ అదర్ అనేది పీకేస్తాడు ఒక్కోసారి. అదర్ అనే వర్డ్ పీకేసిన, ఎమ్ ప్లేస్లో ఎమ్ తీసేసిన అంటే చిన్న చిన్నటివే అలా వెళ్ళిపోతుంది ఎర్రర్ అంతే. స్మార్టర్ దాన్ మెనీ అదర్, మోస్ట్ అదర్. ఇక్కడ వన్ ఆఫ్ ద స్మార్టెస్ట్. అయిపోయింది. మళ్ళీ వన్ ఆఫ్ ద వస్తే కన్నా ప్లూరల్ ఫామ్ వస్తుంది. అవన్నీ సూపర్ 60 రిలేటెడ్ రూల్స్లో చెప్పడం జరిగింది. సో అది వదిలేస్తే దిస్ ఇస్ ద పాయింట్. ఇస్ దిస్ క్లియర్? లెట్స్ గెట్ టు ద లాస్ట్ వన్. ఏముంది? సమ్ అదర్ కిడ్స్. అట్లీస్ట్ కూడా రావాలా. యాజ్ షార్ప్ యాజ్. ఏమేమి కనిపించినా సమ్ అదర్ కనపడించింది, అట్లీస్ట్ కనపడించింది, యాజ్ షార్ప్ యాజ్ కనిపించింది. ఓకేనా? ఇక్కడేం రావాలా? నాట్ షార్పర్ దాన్ సమ్ అదర్. అయిపోయింది. నాట్ ద షార్పెస్ట్. సమ్ అదర్ వచ్చింది, యాజ్ షార్ప్ యాజ్ వచ్చింది దీంట్లో. సో షార్పర్ దాన్ సమ్ అదర్ వచ్చింది, అదే నాట్. అండ్ ద మెయిన్ వన్ ఈజ్ నాట్ ద షార్పెస్ట్, నాట్ ద టాలెస్ట్. మ్యాచింగ్ అయినా? ఎస్. అదండి విషయము. మొత్తం మీద బాహుబలి చార్ట్ ఈజ్ కంప్లీటెడ్. నిన్న క్లాస్లోనే ఎక్స్ట్రా చెప్పినంటే భయపడేవాళ్ళు, అందుకు నిన్న క్రిస్పీగా సెషన్ ఫామ్ చేసి ఈరోజు 1 hour వరకు నియర్లీ ఫామ్ చేయడం జరిగింది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ చార్ట్ మీరు బై హార్ట్ చేసేసి రెడీగా ఉన్నారంటే మీకు దీనికి సంబంధించిన ప్రాక్టీస్ సెషన్స్ నెంబర్ ఆఫ్ ప్లాన్ చేస్తున్నాము. సో ఎక్స్క్లూజివ్లీ ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్క కాంపిటేటివ్కి ఉపయోగపడే విధంగా మేము క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు అప్కమింగ్ సెషన్స్లో ఇవ్వబోతున్నాము. సో గెట్ రెడీ ఫర్ ద ప్రాక్టీస్ సెషన్స్ ఆఫ్ బాహుబలి చార్ట్. ఇస్ దిస్ క్లియర్ గైస్? మరి ఇంకొకసారి చెప్తున్నా, బై హార్ట్ ఇట్. ఏది ఎక్కడ ఏం అడిగినా కూడా అగా. సో number 7 past perfect, had V3, had been V3. సో passive voice had V3 past indirect speech. అలా గుర్తుపెట్టేసుకోవాలి అంతే. ఈజ్ దిస్ క్లియర్? ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్. అందరికీ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ప్రతి ఒక్కరూ చూసిన ప్రతి ఒక్కరూ షేర్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇమ్మీడియట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. అండ్ ద లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మా ఎఫర్ట్ అంతా పెట్టాము. సో కాబట్టి లైక్ చేయడం మర్చిపోద్దండి. ఎనీవేస్, సో దట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. గెట్ రెడీ ఫర్ ద ప్రాక్టీస్ సెషన్స్. దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మీకు త్వరలో వస్తుంది. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, డిస్క్రిప్షన్లో మీకు పీడిఎఫ్స్, తర్వాత సూపర్ 60 సెషన్ రిలేటెడ్ క్లాసెస్ కూడా మీకు లింక్స్ ఉంటాయి. సో దానిలో కూడా ఖచ్చితంగా వినండి. ఎనీవేస్, దట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. థ్యాంక్ యూ.